హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీని బ్రెడ్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. సమ్మర్లో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూల్గా ఉండే డ్రింక్స్ని కానీ లేదంటే ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ తినడానికి ఇష్టపడుతుంటారు. అలా అని ప్రతిసారి బయట నుండి ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు కొని తెచ్చుకుంటే వాటిల్లో యాడ్ చేసే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ అంత మంచివి కావు. కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కుల్ఫీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కుల్ఫీస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉంటాయి. తక్కువ ఖర్చుతో టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ కుల్ఫీస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అయిన కుల్ఫీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. కుల్ఫీని ప్రిపేర్ చేసే ప్యాన్లో కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా తడి చేసి తీసుకోవాలి. ఇలా ప్యాన్ను తడి చేసి తర్వాత పాలను పోస్తే పాలు అడుగంటకుండా ఉంటాయండి. ప్యాన్లో పాలను పోసి పాలు మరిగేలోగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్ స్లైసెస్కి ఉండే బ్రౌన్ పార్ట్ను కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు మీ టేస్ట్కి సరిపడా షుగర్ని వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 12 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేశానండి. కుల్ఫీ తీయగా కావాలనుకునేవారు ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. అంత తీయగా ఇష్టపడని వారు తగ్గించైనా వేసుకోవచ్చు. షుగర్ని వేశాక పాలను ఇలా కలుపుతూ షుగర్ కరిగే వరకు మరిగించుకోవాలి. పాలల్లో చక్కెర పూర్తిగా కరిగాక ఒక 20 వరకు కాజులని, 10-12 బాదాంలను వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలను కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వారు వీటిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ స్లైస్ని తీసుకొని ముక్కల్లా చేసి పాలల్లో వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి బ్రెడ్ స్లైసెస్ పెద్దవి 3 తీసుకుంటే సరిపోతుందండి. బ్రెడ్ స్లైసెస్ని వేశాక ఇలా కొంచెం మ్యాష్ చేస్తున్నట్టుగా అంటూ కలిపితే బ్రెడ్ ఈజీగా పాలల్లో కలుస్తుందండి. బ్రెడ్ ఇలా మెత్తగా ఉడికాక నేను ఇక్కడ 2-3 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుందండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయకుండా కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే పాలను కొంచెం చిక్కబడేంత వరకు ఎక్కువసేపు మరిగిస్తే సరిపోతుందండి. ఇంకా కుల్ఫీని ప్రిపేర్ చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. సమ్మర్లో అందరూ ఇష్టంగా తినే టేస్టీ అయిన డెజర్ట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఈ మిశ్రమం ఇంకాస్త చిక్కగా అవుతుందండి. ఇలా పూర్తిగా చల్లారాక చిక్కబడిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసి తీసుకోవాలి. దీంట్లో వేసిన కాజు బాదాములు మొత్తం పేస్ట్ అయ్యేలా బ్లెండ్ చేయకుండా మధ్యలో ఆపుతూ ముక్కల్లా ఉండేలా బ్లెండ్ చేసి తీసుకుంటే కాజు బాదాములు చిన్న ముక్కల్లా ఉండి మనం కుల్ఫీని తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్లెండ్ చేసిన ఈ కుల్ఫీ మిశ్రమాన్ని కుల్ఫీ బాక్సుల్లోకి కానీ లేదంటే స్టీల్ గిన్నెల్లో కానీ వేసి ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. ఇంకా చిన్న మట్టి పాత్రలు ఉంటే దాంట్లో మిశ్రమాన్ని పోసి ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కుల్ఫీ మిశ్రమాన్ని పోసాక పైన కాజు బాదాం పిస్తాల్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి వీటిపైన క్యాప్స్ని పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 to 8 అవర్స్లో టేస్టీ అయిన కుల్ఫీ రెడీ అవుతుందండి. ఫ్రీజర్లో పెట్టాక కూలింగ్ని పెంచుకుంటే కుల్ఫీ త్వరగా అవుతుందండి. లేదంటే 6 అవర్స్లో కుల్ఫీ ఇలా చక్కగా సెట్ అయి ఉంటుందండి. మనం కుల్ఫీలను కానీ ఐస్ క్రీమ్లను కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ మౌల్డ్స్లో కాకుండా ఇలా స్టీల్ గిన్నెల్లో కానీ లేదంటే గ్లాసుల్లో కానీ వేసి పెట్టుకుంటే కుల్ఫీలు ఇంకా ఐస్ క్రీమ్లు త్వరగా గట్టిపడతాయండి. ఓసారి కుల్ఫీని ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కుల్ఫీని ప్రిపేర్ చేసి పెడితే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.
మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.